ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆస్పల్లిలోని తన ఛాంబర్లో సమీక్ష జరిపారు. ఫ్యామిలీ ఐడి, ఆధార్ నెంబర్, రైస్ కార్డ్ ఐడి, విద్యార్హతలు, వృత్తి, మొబైల్ నెంబర్, చిరునామా, వ్యవసాయ భూమి, అర్బన్ రూరల్ ప్రాపర్టీ వంటి మొత్తం 26 అట్రిబ్యూట్స్ తో ఫ్యామిలీ డేటాబేస్ రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. SGSW, డిస్కమ్స్, MAUD, వెబ్లాండ్, వాహన్, HRMS, CBDTల పంచాయతీరాజ్, మార్క్ఫెడ్ వంటి శాఖల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇందులో పొందుపరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఇప్పటికే 82% సమాచారం ఉందని, వచ్చే ఏప్రిల్ 30 నాటికి 90% డేటాబేస్ సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. అయితే ప్రభుత్వంలోని అన్ని శాఖల దగ్గర ఉన్న డేటాబేస్ సమీకృతం చేయాలని, అప్పుడు ఖచ్చితత్వం పెరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో 12 ఏళ్ల తర్వాత వచ్చే మహా కుంభాభిషేక మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ ఆధ్యాత్మిక ఘట్టాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవ ఏర్పాట్లను దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సుజనా చౌదరి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, కమిషనర్ రామచంద్ర మోహన్ తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. కుంభాభిషేకానికి జరుగుతున్న సన్నాహాల గురించి దేవస్థానం ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి పాలక మండలి కార్యాలయంలో ఏర్పాట్లను అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ 12 ఏళ్ల తర్వాత జరుగుతున్న అమ్మవారి ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చే అవకాశం ఉందన్నారు. వారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. క్యూలైన్ల ఆధునికీకరణ, త్రాగునీటి సరఫరా, అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం పంపిణీ కౌంటర్ల ఏర్పాట్లు, శానిటేషన్ వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ అమ్మవారి ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవాల్లో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా నిర్వహించాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తుల మెరుగైన వసతులు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, కమిషనర్ రామచంద్ర మోహన్ మాట్లాడుతూ 12 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహా కుంభాభిషేక మహోత్సవాలు విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దేవస్థాన ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ మహా కుంభాభిషేక మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు. ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. విజయవాడలో వెలిసినటువంటి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో కనకదుర్గమ్మ వారి యొక్క ఆశీస్సులతో కుంభాభిషేకం జరగబోతూ ఉంది. 12 సంవత్సరాలకు ఒకసారి శుద్ధి చేసి తిరిగి పవిత్రంగా శక్తివంతమైనటువంటి ఆ తల్లి యొక్క శక్తిని మళ్ళీ దానికి చేకూర్చి, మధ్యకాలంలో ఏవైనా చిన్న చిన్న తప్పులు పొరపాట్లు జరిగినా వాటన్నిటి దోషాలను తొలగించి పరమ పవిత్రమైనటువంటి మహాశక్తిగా కనకదుర్గమ్మ వారి యొక్క కుంభాభిషేకాలని 6, 7, 8 3 రోజుల పాటు నిర్వహించడానికి ఆగమ శాస్త్రవేత్తలు, ఆగమ పండితులు, అలాగే ఈ ఆలయ పాలకవర్గం, చైర్మన్ గారు, సభ్యులు, రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆహ్వానం పలకడం జరిగింది. ఇప్పటికే కంచి పీఠాధిపతులైనటువంటి శ్రీ శంకరాచార్యులు వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వాస్తవానికి గతంలో వారు నిర్దేశించినటువంటి కార్యక్రమంగానే ఈ తేదీలను ఖరారు చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటూ ఉన్నాం. దానికి ముందస్తుగా శాసనసభ్యులు, నేను, పాలకవర్గం, చైర్మన్ గారు, మా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు అందరం కలిసి ఇక్కడికి వచ్చాం. ఏర్పాట్లను చూస్తూ ఒక్కొక్కటిగా ఏమైనా చిన్న చిన్న మార్పులున్నా, చిన్న చిన్న సమాచార లోపాలున్నా సరిచేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని వైభవపేతంగా చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది 8వ తారీఖు ఉదయం 9 గంటలకు శంకరాచార్యుల వారి చేతుల మీదుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి
కుటుంబ సభ్యులు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అయితే మా రిక్వెస్ట్ అంతా ఒకటే, ఇది ప్రతి ఒక్కరికి కలశాన్ని సందర్శించాలని, కుంభాభిషేకం జరిగినటువంటి కలశాన్ని తాకాలని, అక్కడ అమ్మవారిని పూజించుకోవాలని కోరిక ఉంటుంది. కానీ కొన్ని నిబంధనలు, కొన్ని నియమాలు, ఆగమ నియమాలకి అనుసరించి మాత్రమే వాటికి అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా మొదటి 2 రోజులు 1,40,000 నుంచి 50,000 మంది వస్తారని, 3వ రోజు తప్పనిసరిగా 1,00,000 మంది వస్తారని చెప్పి మేము అంచనాలు ఉన్నాయి, ఆశిస్తూ ఉన్నాం. ఆ విధంగా రావాలని కోరుకుంటున్నాం. ఇవాళ భక్తుల్ని ఆలయాలకు పిలవాలి అనేటువంటి సంప్రదాయం ఈ కూటమి నాయకత్వంలోని ప్రభుత్వం మొదలుపెట్టింది. ప్రతి దగ్గర కూడా 100 నుంచి 150% భక్తుల యొక్క రద్దీ పెరిగింది. అమ్మవారికి పెరుగుతుందా లేదా అనేది ఇవాళ సమస్య కాదు. తప్పనిసరిగా భక్తులు గతంలో కన్నా 2 3 రావడం జరుగుతుంది. దానికి తగ్గ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. గౌరవ మంత్రి రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్లు ఈ మహాకుంభాభిషేకం ఏర్పాట్లను జరుగుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా నేను కోరుకుంది ఏంటంటే, అమ్మవారి చల్లవతో ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ వాతావరణం నుంచి బయటపడేసి శాంతిని కల్పించాలని చెప్పి, అమ్మవారి దీవెనలు కావాలని చెప్పి, ఇంకా ఎక్కువగా పూజించాలి అని చెప్పి మాత్రం నేను మన పూజారులందరినీ కూడా కోరటం జరిగింది. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో ఆప్కో ప్రత్యేక చేనేత స్టాళ్లను ప్రారంభించినట్లు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. 50% డిస్కౌంట్లపై రాష్ట్రంలో తయారవుతున్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పట్టు చీరలు, ఇతర చేనేత చీరలు, రెడీమేడ్ వస్త్రాలను విక్రయించనున్నామన్నారు. నేతన్నలకు నిరంతరం ఉపాధి కల్పించాలన్న లక్ష్యమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాష్ట్ర సచివాలయంలోని 4వ బ్లాక్ వద్ద 3 చేనేత స్టాళ్లను మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టాళ్లలో ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర సచివాలయ మహిళా ఉద్యోగుల వినతి మేరకు ప్రత్యేక చేనేత స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రానున్న జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని చేనేత ఉత్పత్తులను 50% డిస్కౌంట్లపై విక్రయించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీ వరకు ఈ స్టాళ్లను కొనసాగించనున్నట్లు తెలిపారు. ఈ స్టాళ్లలో ప్రఖ్యాతిగాంచిన వెంకటగిరి, గద్వాల్, మదనపల్లె, ఉప్పాడ, ధర్మవరం, మంగళగిరి పట్టు, కాటన్ చీరలు, షర్ట్లు, ఇతర రెడీమేడ్ చేనేత వస్త్రాలు విక్రయిస్తున్నామన్నారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ అమలు చేయనున్నామన్నారు. నేతన్నలకు వ్యక్తిగత అభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా ఎగ్జిబిషన్లు, చేనేత బజార్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో వారం రోజుల పాటు ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లకు విశేష స్పందన లభించిందన్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వారి అనుచరులు, ఉద్యోగులు చేనేత వస్త్రాల కొనుగోలుకు ముందుకొచ్చారన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన స్టాళ్లకు ఉద్యోగుల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచి నేతన్నలకు 365 రోజుల పాటు ఉపాధి కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యం ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఫిట్ గా ఉంటేనే వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితంలో ఉత్తమ ఫలితాలు సాధించగలమని చెప్పారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మహిళా ఉద్యోగుల విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, ఏపీ ఎన్జీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డివి రమణ, ఏపీ ఎన్జీజీఓ మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ నిర్మల కుమారి, కన్వీనర్ పి మాధవి తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, మనం చేసే పని ద్వారా మంచి ఫలితాలు సాధించాలంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం ముఖ్యమేనని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర మాసోత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం సమర్థవంతమైన పాలనకు కీలకమని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలంటే ఉద్యోగులు ఉత్సాహం, ఏకాగ్రత, సానుకూల దృక్పథంతో పనిచేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. మానసిక ప్రశాంతత ఉంటే నిర్ణయాలు స్పష్టంగా తీసుకోవచ్చని, ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోవచ్చని వివరించారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్జీజీఓ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం స్ఫూర్తిదాయకమని, అభినందనీయమని కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు.
ఇప్పుడు రానున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక వారం ముందుగానే ఇక్కడ ఆటపోట్ల కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. మన ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న మహిళా ఉద్యోగులందరికీ ఈరోజే సార్ చైర్పర్సన్ గారు అలాగే ఎన్జిఓ అధ్యక్షులు అందరూ వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతూ ఉంది. దీంట్లో మహిళా ఉద్యోగులకి స్ఫూర్తిని నింపేలాగా అలాగే వాళ్ళలో కూడా ఈ పోటీతత్వము ఆటల పాటలతో వాళ్ళ ఉత్సాహాన్ని నింపేలాగా ఈ వర్క్ స్ట్రెస్ అయితే ఉంటుందో దాని నుంచి కొంచెం రిలీఫ్ ఇవ్వడానికి ఇటువంటి కార్యక్రమాలు చాలా దోహదపడతాయి. ఇది కంటిన్యూస్గా మన జిల్లాలో చేయడం చాలా ఆనందదాయకం. దీని ద్వారా అందరూ ఫిట్గా అలాగే అందరూ ఉల్లాసంగా ఉంటూ వాళ్ళ పనిని చేసుకుంటూ చేసే పనిలో వృద్ధి వచ్చేలాగా అలాగే పాజిటివ్ థాట్స్ ఉండేలాగా ఫిట్నెస్ పెంచేలాగా ఈ కార్యక్రమం దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తున్నాను. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు క్రీడా పోటీలు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా నిర్వహించడం, ఇది దాదాపు 6-7 డిసిప్లిన్స్ దీంట్లో పెట్టడం నిజంగా మొదటగా వాళ్ళని అభినందిస్తున్నాం. ఈరోజు వీళ్ళు మానసికంగా కావచ్చు శారీరకంగా దృఢంగా ఉండడానికి క్రీడలు ముఖ్య అవసరం. ఈరోజు నిద్రలేస్తే ఒక పక్క కుటుంబాన్ని మళ్ళీ ఏదైతే వర్క్ ప్రెజర్ వాళ్ళు నిరంతరం ఒకటప్పుడు హాలిడేస్లో కూడా పనిచేయాల్సి వస్తుంది. ఒక ఆడబిడ్డ కానీ ఒక తల్లి కానీ ఒక పక్క కుటుంబాన్ని చూసుకోవాలి, ఒక పక్క ఉద్యోగాన్ని జాగ్రత్తగా నిర్వహించాలి. ఎంత ప్రెజర్ అనేది మనం అందరం చూస్తున్నాం. వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోంది. దానికి సంబంధించి ఈరోజు ఈ పోటీలు నిర్వహించడం వాళ్ళని మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండడానికి ఈ పోటీలు దోహదపడతాయి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైనా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా, నారా లోకేష్ గారైనా ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి, ఆరోగ్యాంధ్రప్రదేశ్గా మార్చాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే అది క్రీడలతో మాత్రమే సాధ్యం. అది యోగా అయినా, వాకింగ్ అయినా, రన్నింగ్ అయినా, లేకపోతే ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీస్లో వీళ్ళు భాగస్వాములు అవ్వడం నిజంగా ఆనందించదగ్గ విషయం. ఇవి భవిష్యత్తులో కూడా కొనసాగాలి. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు మెటర్నిటీ లీవ్ని అబ్నార్మల్గా పెంచడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఉద్యోగస్తులకి ఎటువంటి సౌకర్యాలు చేయడానికైనా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది ఉద్యోగుల ఆనందం కోరుకునే ప్రభుత్వం, ఉద్యోగుల సంక్షేమం కోరుకునే ప్రభుత్వం, ముఖ్యంగా మహిళా ఉద్యోగుల భద్రత కోరుకునే ప్రభుత్వం. ప్రతి ఉద్యోగికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఈ క్రీడా పోటీలు నిర్వహించిన ఏదైతే నిర్వాహకులు ఆర్గనైజేషన్స్ సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరికీ అభినందనలు కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఏపీ ఎన్జిఓ మహిళా కమిటీకి మరియు కమిటీకి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సినీ టెలివిజన్ రంగానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ పేర్కొన్నారు. అమరావతి, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి ప్రాంతాలలో స్టూడియోల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. వెలగపూడి సచివాలయంలోని తన ఛాంబర్లో టెలివిజన్ ఫ్రటర్నిటీ ఫోరం సభ్యులు ఎఫ్డీసీ ఎండీ విశ్వనాథన్తో కలిసి మంత్రి దుర్గేష్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బుల్లితెర కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను విన్నవించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గత 45 ఏళ్లుగా టీవీ పరిశ్రమ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి, కళాకారుల ఉపాధికి అందిస్తున్న సహకారం అభినందనీయమని కొనియాడారు. చలనచిత్ర పరిశ్రమతో సమానంగా టీవీ రంగానికి కూడా గుర్తింపునిచ్చేలా విధి విధానాలు రూపొందిస్తామని హామీ ఇచ్చారు. విశాఖపట్నం జిల్లా భీమిలి వద్ద కేటాయించిన స్థలంలో టీవీ నగర్ మరియు స్టూడియోల నిర్మాణం కోసం సభ్యులు చేసిన అభ్యర్థనను సానుకూలంగా పరిశీలిస్తామన్నారు. అమరావతి, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి ప్రాంతాలలో స్టూడియోల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. పెండింగ్ లో ఉన్న టీవీ నంది అవార్డులను త్వరలోనే అందజేస్తామని, ఉగాది పురస్కారాలలో టీవీ కళాకారులకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టం చేశారు. అంగన్వాడీ వర్కర్లపై పోలీసుల దాడి అమానుషమని, ఎన్నికల హామీలు అమలు చేయాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న అక్కా చెల్లెమ్మలను దారుణంగా ప్రభుత్వం వేధించిందని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ అక్కా చెల్లెమ్మలకు వేతనాలు పెంచుతానని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు 2 ఏళ్లుగా మభ్యపెడుతూ వచ్చారని వివరించారు. టెంట్లో ఉండి నిరసన వ్యక్తం చేస్తున్న మహిళల్ని వేకువజామున ఒక్కసారిగా ఈడ్చి వ్యాన్లలోకి తరలించడం హేయమని చర్యగా అభివర్ణించారు. అంగన్వాడీ వర్కర్లకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని, ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరపున పోరాడతామని స్పష్టం చేశారు. పోలీసులు ఈ అంగన్వాడీ కార్యకర్తల మీద జులుం చూపిస్తూ ఉన్నారు. అసలుకి విషయం ఏంటంటే
ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోలేదని చెప్పేసి అడిగితే తప్ప అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. పర్టికులర్లీ మరి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ప్రభుత్వము ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ దాదాపుగా 2 సంవత్సరములు కావస్తా ఉంది. మరి మీరు చెప్పిన ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. మేమంతా కూడా విజయవాడలోని ధర్నా చౌక్లో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పినప్పుడు కొంతమంది మినిస్టర్లతో వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము సుముఖంగా ఉన్నాం, చేస్తామన్నట్టుగా 2-3 రోజుల ముందు ఒక నాటకీయ పక్కిలో వాళ్ళని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం జరిగింది. అయితే మరి అది ఫెయిల్ కావడం మూలన వాళ్ళు ఏం చేసింది లేదు. సోమవారం నాడు చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తూ ఆ ధర్నా చౌక్లో ధర్నా శాంతియుతంగా జరుపుకుంటుంటే మరి ఒక మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు నెక్స్ట్ డే మంగళవారం రోజు చర్చలకు పిలుస్తాం, వాళ్ళ యొక్క డిమాండ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తామన్నట్టుగా చెప్పడం, తదనుగుణంగా మరి ఆ రోజు ధర్నాకు వచ్చినటువంటి ఆ యొక్క అంగన్వాడీ వర్కర్లు అయితేనేంటి, హెల్పర్లు అయితేనేంటి అందరూ చాలామంది అక్కడికక్కడే టెంట్లో పండుకొని పొద్దున్నే మేము చర్చలకు వెళ్ళి మా డిమాండ్లు సాధించుకుంటామనేటువంటి ఆనందంతో అక్కడ ఉంటే రాత్రికి వాళ్ళకు కరెంటు, ఆ టెంట్కు కరెంటు తీసేయడం, వాళ్ళని ఎక్కడికి బయటికి పోకుండా కంచె వేయడం, రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద పండుకుంటే వాళ్ళని మీరు నానా విధాలుగా ఇబ్బంది పెట్టి అవమానపరిచి వాళ్లకు నీళ్లు లేకుండా ఏమి లేకుండా వాళ్ళని బలవంతంగా పోలీస్ కానిస్టేబుల్స్, మేల్ పోలీస్ కానిస్టేబుల్స్తో లాగి పడేసి అరెస్టులు చేసి లాఠీ చార్జ్ చేసి వాళ్ళకి నానా రకాలుగా దెబ్బలు తగిలి వాళ్ళకి ఈ విధంగా వాళ్ళు ఏమి తప్పు చేశారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా మీరు ఇచ్చినటువంటి హామీలే మాకు చేయండి అయ్యా బాబు 2 ఏళ్ళుగా వస్తుందని చెప్పి అడగడం తప్ప అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మాదక ద్రవ్యాల పట్ల నేటి యువత అప్రమత్తంగా ఉండాలని ఈగల ఐజీ రవికృష్ణ సూచించారు. కళాశాల ప్రాంగణంలో గాని పరిసర ప్రాంతాల్లో గాని డ్రగ్స్ కు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు కనిపించినా వెంటనే 1972 హెల్ప్ లైన్ కు సమాచారం అందించాలని కోరారు. డ్రగ్స్ కు బానిసలైతే విద్యార్థుల భవిష్యత్తు చీకట్లోకి వెళ్లిపోతుందని హెచ్చరించారు. సిద్ధార్థ మెడికల్ కళాశాలలో విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై చైతన్యం కల్పించేందుకు ఈగల్ టీం ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈగల్ ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం వల్ల శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక స్థితి, కుటుంబ సంబంధాలు, భవిష్యత్ అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆయన వివరించారు. మొదట సరదాగా ప్రారంభమయ్యే అలవాటు క్రమంగా బానిసత్వానికి దారితీస్తుందని, అక్కడి నుంచి బయటపడడం చాలా కష్టమని హెచ్చరించారు. కళాశాల ప్రాంగణంలో గాని, హాస్టళ్లలో గాని, పరిసర ప్రాంతాల్లో గాని అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే 1972 హెల్ప్ లైన్ కు సమాచారం అందించాలని సూచించారు. విద్యార్థులు తమ స్నేహితులను కూడా జాగ్రత్తగా గమనిస్తూ తప్పుదారిలో వెళ్లకుండా చైతన్యం కల్పించాలని కోరారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజల సహకారం కీలకమని, విద్యాసంస్థలు పూర్తిగా డ్రగ్స్ రహిత వాతావరణంగా మారేందుకు ఈగల్ బృందం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనిస్తే వెంటనే స్పందించాలని, సమయానికి తీసుకునే జాగ్రత్తే వారి భవిష్యత్తును కాపాడుతుందని స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసులు పట్టుబడితే 10 ఏళ్ల జైలు శిక్ష, పాస్పోర్ట్ రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈరోజు సిద్ధార్థ మెడికల్ కాలేజ్లోని డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం. మీ ప్రాంతంలోకి కానీ, మీ బడిలో కానీ, కాలేజీలోకి కానీ గంజాయి ప్రవేశిస్తే 1972 కాల్ ఛానల్ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ గంజాయి డ్రగ్స్ వచ్చే పరిణామాల గురించి వాళ్ళకి ప్రత్యేకంగా వివరించడం జరిగింది. ఈగల్ ప్రత్యేకంగా టీచింగ్ లా అనే ఒక కీ క్యాంపెయిన్ చేస్తున్నాం. ప్రత్యేకంగా ఎక్కడైనా సరే డ్రగ్స్ కేసులో పట్టుబడితే 10 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్ష, పాస్పోర్ట్ రాదని, వీసా రాదని, అదేవిధంగా నిదాన్ పోర్టల్, CCTN పోర్టల్ వాళ్ళ పేరు ఉంటుందని, భవిష్యత్తులో ఉద్యోగాలు రావని వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. భవిష్యత్తులో అందరూ కూడా ఈగల్ 1972 కాల్ చేయాలని, ఎక్కడైనా సమస్య ఉంటే కూడా ఈ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని, ఈగల్ క్లబ్స్ని యాక్టివ్గా వర్కౌట్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సో మా దగ్గర ఉన్నటువంటి వైద్య విద్యార్థులందరికీ ఈ మారక ద్రవ్యాల మీద వాటి మీద అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో మన ఈగల్ టీం వారితో మాట్లాడి, అలాగే మన ఐజీ గారిని ఇవాళ ఇక్కడ ఆహ్వానించామండి. సార్ యొక్క సందేశం మా స్టూడెంట్స్కి వినిపించాలని, మా స్టూడెంట్స్ చైతన్యవంతులు చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం అవగాహన సదస్సు
ఏర్పాటు చేశాము. ఆ కార్యక్రమంలోనే ఇప్పుడు దాకా సార్ కూడాను చాలా చైతన్యవంతంగా ఇన్స్పైరింగ్గా మాట్లాడడం జరిగింది. అలాగే మా స్టూడెంట్స్ కూడాను కొంచెము పరివర్తన చెందాలన్న ఉద్దేశంతో సార్ యొక్క మాటలు కనుక వింటే వాళ్ళల్లో ఏదన్నా కొంచెము డైవర్స్గా ఐడియా ఉన్నటువంటి వాళ్ళు కూడా మారే అవకాశం ఉండే ఉద్దేశంతో వాళ్ళని సార్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సార్ గారు కూడా చాలా చక్కగా మాట్లాడటం జరిగింది. తర్వాత కూడాను స్టూడెంట్స్తో ఒక ప్లెడ్జ్ లాగా ప్రతిజ్ఞతో కూడాను తీసుకోవడం జరిగిందండి. సో మా టార్గెట్, మా ఉద్దేశం అంతా ఏంటంటే సిద్ధార్థ మెడికల్ కాలేజీని డ్రగ్స్ రహిత కాలేజీగా మిగతా ఈగల్ వారితో కలిసి పనిచేస్తూ మిగతా కాలేజీల్లో కూడాను ఇలాగే డ్రగ్స్ రహిత కార్యక్రమాల్లో మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. మా స్టూడెంట్స్ కూడాను ఒక వాలంటీర్స్ లాగా ఈ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతారు. సో మాకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి ఈగల్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంద్రకీలాద్రిపై మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహా కుంభాభిషేకాన్ని ఈ నెల 6 నుంచి 8 వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 6న యాగశాల ప్రవేశం నుంచి క్రతువు మొదలవుతుంది. 8న ఉదయం 9:34 మేషలగ్నంలో కనకదుర్గమ్మ ప్రధానాలయ గోపురానికి 3 సముద్రాలు 12 పవిత్ర నదుల జలాలను కుంభాలతో తీసుకువెళ్లి అభిషేకం చేస్తారు. దుర్గమ్మ ఆలయ కుంభాభిషేకం కోసం అరేబియా, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలతో పాటు కృష్ణ, గోదావరి, గంగా, యమున, కావేరి, పెన్నా, వంశధార, బ్రహ్మపుత్ర తదితర నదుల నుంచి సేకరించిన జలాలు విజయవాడకు చేరుకున్నాయి. వాటిని కుంభాల్లో పోసి యాగశాలలో ఉంచారు. చివరి రోజున పూర్ణాహుతి పూర్తయిన తర్వాత ఈ జలాలతో అమ్మవారి ప్రధానాలయ శిఖరాన్ని అభిషేకిస్తారు. ఇందుకోసం ఆలయం చుట్టూ పరంజా ఏర్పాటు చేశారు. పీఠాధిపతులు, ప్రభుత్వ పెద్దలను మాత్రమే పరంజాపైకి అనుమతిస్తారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి మొత్తం క్రతువును ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. కాగా కుంభాభిషేకం జరిగే 3 రోజుల పాటు ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేశారు. క్రతువు పూర్తయ్యే వరకు అన్ని రకాల ఆర్జిత సేవలతో పాటు వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 500 రూపాయల టికెట్ను తాత్కాలికంగా రద్దు చేస్తారు. అన్ని క్యూల నుంచి భక్తులు ఉచితంగా దర్శనాలు చేసుకోవచ్చు. కుంభాభిషేకానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశాలు ఉన్నందున ఘాట్ రోడ్లోని ఓం మలుపు నుంచి దర్శనానికి క్యూలైన్ ఏర్పాటు చేస్తున్నారు. రోజుకు సుమారు 1,00,000 మంది వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కుంభాభిషేకం చివరి రోజు ఆదివారం ఈ సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. మహా కుంభాభిషేకానికి దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, ప్రభుత్వ పెద్దలు హాజరు కానున్నారు. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి కుంభాభిషేకం అనంతరం అనుగ్రహ భాషణం చేస్తారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు హాజరవుతారని దేవస్థాన వర్గాలు తెలిపాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్.